वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు
పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో, ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో, గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా, తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా, కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా, నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ, మా గురువు గారులకు కూడా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఈరోజు మనం ఇక్కడ పూర్వ విద్యార్థుల ఈ అపూర్వ సమ్మేళనానికి మా గురువు గారులకి అదేవిధంగా మా విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఇంత మంచి టైం కేటాయించి మా కోసం చెప్పగానే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మాకు టైం ఇచ్చి ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్కు, అదేవిధంగా మేడానికి కూడా. అదేవిధంగా మేము ఈ స్కూల్లో 91-96 బ్యాచ్ 5th క్లాస్ చదివినాం ఇక్కడ మేమందరం కూడా. సో మేము ఉన్నప్పుడైతే ఇది ఒకటే బిల్డింగ్ ఉండేది. నైట్ వచ్చినా కూడా చాలామంది స్టూడెంట్స్ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది. ఈ బిల్డింగ్ చూడగానే అరే ఇలా
అందులో లాక్ తీసినాక చాలామంది మన ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతో ఆతృతగా చూడడం జరిగింది. ఆ బిల్డింగ్ రూమ్స్ చూసి అరే ఈ రూమ్కి ఖచ్చితంగా తీసుకురావాలి, మనం దాంట్లో మనం చూడాలి, కొద్దిసేపు కూర్చోవాలి అని నైట్ అక్కడ ఉండి కొద్దిసేపు కూర్చొని చాలా చాలా సంతోషంతో ఉండడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఈ 5th క్లాస్ కంప్లీట్ అయిపోయి ఒక 30 years అవుతుంది సార్. మాది 5th క్లాస్ అయిపోయి 30 years కంప్లీట్ అయిపోయింది. 30 years తర్వాత ఇలాంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోరండి. ఓన్లీ మన గవర్నమెంట్ స్కూళ్ళకే ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకోవడానికి ఉన్నటువంటి చక్కనైనటువంటి అవకాశం ఇది. మన గురువులకు ఇచ్చేటటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక గౌరవంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. అదేవిధంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్కి మర్చిపోలేనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇది టీచర్స్కైనా కూడా మన గురువులకు కూడా వాళ్ళకు కూడా అసలు ఇంతవరకు మరి ఎవరైనా చేసిరో చేయలేదో కానీ 10th క్లాస్ బ్యాచ్కి ఇట్లా వాళ్ళు వేరే స్కూళ్ళకి ఇట్లా కానీ మనం చేసుకోవడం, అదేవిధంగా సార్లు కూడా వాళ్ళు మర్చిపోలేరు జీవితంలో. మన స్టూడెంట్స్ కూడా అంతే, మన అందరం కూడా ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమం చేసుకోవడం అనేది లైఫ్లో మర్చిపోయినటువంటి విషయం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ముందుగా మనం ఇక్కడ సార్ వాళ్ళని ఇన్వైట్ చేసుకుందాం ఒకసారి. ముందుగా మన హెచ్ఎం సార్ అయినటువంటి నెక్స్ట్ మన హెచ్ఎం సార్కి బొకే ఇవ్వాల్సిందిగా బొకే ఇచ్చేయండి సార్కి. మేడం స్మైల్ అందరూ స్మైల్. ఓకే రైట్. నెక్స్ట్ అరుణ మేడం గారు. లేడీస్ వస్తారు మేడం కదండి.
మీ యొక్క అభిప్రాయాలు, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీ యొక్క ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా అయితే మరి రవిని, కేసీఆర్ రవిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రండి, క్లాప్స్ కొట్టండి. ధర్మేరా. హలో, అందరికీ నమస్కారం. ముందు మన పెద్ద సార్కు నమస్కారం, చిన్న సార్కు నమస్కారం, మేడానికి నమస్కారం, ఎగిరన్న కూడా నమస్కారం. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అంటే చాలా ఏండ్లు అవుతుంది. ఇప్పుడు నేను ఉండక, నా వృత్తి వ్యవసాయం, నేను చేసేది ఒక 3 ఎకరాలు నాటు పెడుతున్నా, 2 ఎకరాలు చిలికేస్తున్నా. నేను మాత్రం ఒక 7th వరకే చదివిన. ఈడి వరకు మన చిత్తలూరు కాడ 7th వరకే చదివిన. ఈ ఆగా నుంచి నేను చదువు ఆపేసి, ఆ చదువు విలువ అనేది ఈరోజు నాకు ఇంకా కొద్దిగా నా పిల్లల భవిష్యత్తు కొరకు కొద్దిగా అర్థమవుతుంది. మనందరినీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఒక్కొక్కరు చదువుకొని చాలా పెద్దవాళ్ళు అయ్యారు. మన దాంట్లో మన గ్రూపులో ఒక శేఖర్ను చూస్తే, ఒక రవిని చూస్తే, ఒక వెంకన్నను చూస్తే చాలా నేను చదువుకోక ఎందుకు నాకు ఈ పరిస్థితి అని నాకు ఈరోజు కొద్దిగా అనిపిస్తుంది. చదువుకుంటే ఇంత కష్టపడేటోళ్ళం కాదు, ఎక్కడో ఉండేటోళ్ళం, మన సార్ల మాట వినేటోళ్ళం అయితే ఈరోజు వేరే పొజిషన్లో ఉండేటోళ్ళం. కానీ సరే, నా వృత్తి వరకు నాకు ఆ దేవుడిది పెట్టిన కాడికి నేను వ్యవసాయం చేసే వంతు వచ్చింది. నేను వ్యవసాయం చేసుకుంటూ ఓ 4గురికి సాయం చేసే రూపకల్పన మీదనే వెళ్ళిపోతున్నా. అంతవరకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అదే మనందరం ఇలా కూడినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇలాంటి ఇంకోసారి ఎన్నిసార్లు కలుపుకోవాలి, మంచిగా అందరం కలిసి ఉండాలని ఇలా చేసినందుకు. ఈ ప్రోగ్రాం చాలా క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు వెంకన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్లస్ రవి, వాళ్ళిద్దరే చాలా కష్టపడ్డారు. ఆ గ్రూప్ క్రియేట్ చేసారు, ఇంతమంది సభ్యుల నెంబర్ సేకరించి ఈ ప్రకారంగా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేను వ్యవసాయం చేస్తున్నా, డ్రైవింగ్ చేసుకుంటున్నా, డ్రైవింగ్ ఫీల్డ్లో పోతున్నా. ప్రస్తుతానికైతే నాకు ఒక పాప, ఒక బాబు. నాకు 3 ఎకరాలు ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నా. ప్రస్తుతానికైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటున్నా. అదేవిధంగా మన సార్లు చక్కెర వ్యాపార సత్య అని సింగారం తెలియదు. ధర్మ బెల్లి కొట్టిన ధర్మ టైం అయిందిరా. చిన్నసారి గొల్లడు ఎక్కడ చదివినారా? గొల్ల ముక్కల అట్లా చేసేది. చాలా మంచిగా చెప్పేది. సార్ వెళ్ళారని దెబ్బ కొట్టినా కానీ పసుపు ఎప్పుడు జైలు ఉండేది, అమ్మడే పసుపు తెచ్చి పెట్టేది. ఇవన్నీ గుర్తుండే సార్ చూస్తే. చాలా మంచిగా చూసుకునేది. అదేవిధంగా అందరూ వచ్చినందుకు, ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. ఎవరు? బొమ్మగానే యాదగిరి మాట్లాడాలి, రావాలి. రామనాథ సార్కి, బ్రహ్మసాద్ సార్కి, రమణ వేరానికి, అట్లాగే మన యాగిరి
మామగారికి అందరికీ నమస్కారం. నాతోటి చదువుకున్న విద్యార్థులకి నమస్కారం. నేను వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు 3 ఆడపిల్లలు, ఒక ట్రాక్టర్ ఉంది, తీసుకొని నేనే నా సొంతంగా నడుపుకుంటున్నా. అంటే సభ్యులకు అందరికీ నా ఒక నమస్కారాలు. అక్కనపల్లి లింగని మాట్లాడాల్సిన కోరుతుంది. పేరు చెప్పినా పర్లేదు, మీ యొక్క పేరు చెప్పేలేండి అంతే. సార్కు మేడానికి నమస్కారం. మా క్లాస్మేట్ అందరికీ ధన్యవాదాలు. నేను వ్యవసాయం చేస్తున్నా, కౌలు పట్టుకొని. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ చిగుల రమేష్, ఎంపీటీసీ, ఎక్స్-ఎంపీటీసీ రావాలి. ముందుగా మన చిన్న సార్కు, పెద్ద సార్కు, మన మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకు మనం ఎన్నడూ కూడా కలుస్తాం అనుకోలే. అదే విధంగా మన వెంకన్న గారికి కూడా ఫస్ట్ హృదయపూర్వక నమస్కారాలు. మనం చిన్నప్పుడు ఇంతవరకు మన స్కూల్లో చేసేది ఎవరు లేరు. ఇప్పుడు మనం చేసినామంటే మన ఊరికి కూడా ఆదర్శం. లక్ష్మీదేవి కాలువ 91-96 బ్యాచ్ అంటే అందరికి కూడా ఆదర్శంగా ఉంటుంది. అందుకనే విధంగా ఇప్పుడు నా పేరు చిగుల రమేష్, మీకు కొంతమంది తెలక కావచ్చు, అందుకని చెప్తున్నా. నేను చేసేది వ్యవసాయం, 2 కొడుకులు. ఈ సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ. అయితే అప్పుడు ఒకటి చిన్న స్వీట్ మెమొరీ గుర్తు చేసుకుంటే, సార్ వాళ్ళు పెద్ద సార్ ఆ గేట్ దగ్గర రాగానే అందరం ఆడుకునే వాళ్ళ గ్రౌండ్ ఇక్కడ. కానీ సార్ రాగానే ఒక్కరు కూడా ఉండకుండా సార్ వచ్చి చెమ్మటే క్లాస్లో కూర్చునే వాళ్ళందరం కూడా ఇంత సైలెన్స్గా కూర్చునే వాళ్ళందరూ. అంటే సార్ అంటే అంత భయం, గౌరవం ఉండేది మాకు ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రతిరోజు వచ్చిన క్లాస్ రూమ్కి రాగానే వెంటనే క్యాలెండర్లో చెక్ చేసేది, ఫోటో ఫ్రేమ్స్ చెక్ చేసేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా వాటి కింద తేళ్ళు ఉండేది బాగా. సార్ రాగానే ఫస్ట్ అయ్యే చెక్ చేసేది. యాదగిరి ఒకసారి చూడు అని, లేకపోతే పిల్లల్ని చూడమని కట్టబెట్టి చూసేది. మంచిగా తేలిగిట్లో ఇట్లా ఉన్నాయని జాగ్రత్తగా చూసుకునేది మమ్మల్ని సార్. కాబట్టి థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎల్లయ్య మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్. హలో, లక్ష్మీదేవి కాలువ నా తోటి చదువుకున్న విద్యార్థులకు, మహిళలకు నమస్కారం. ఈరోజు సార్లకు కూడా నమస్కారం. సోనర్ సారు, చిన్న సార్కు, మేడం గారికి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నందుకు మన తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను సిటీలో ఉంటున్నాను. నేను చేసేది కూలి పని. ఇక్కడ వ్యవసాయం ఉన్నది. ఇక్కడ కూడా వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాను. మాకు 2 బాబులు, వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళని కూడా మంచిగా చదివించుకొని ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బండి నాగరాజు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. Testing 3D video. We are about to do. అలా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన అందరికీ నా ఫ్రెండ్స్ మొత్తం ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఏంటంటే మన సార్ కూడా, పెద్ద సార్కు మనకు టైం ఇచ్చి, సోమయ్య సార్కు టైం ఇచ్చిందంటే మనకు గ్రేటు. ఎందుకంటే ఎక్కడో ఉంటాడు సార్, కూడా ఆరోగ్యం బాగలేకున్నా కూడా మన కోసం ఎంత దూరం వచ్చినట్టే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణం మన ఆకార వెంకన్న. ఎందుకంటే అందరికీ కాంటాక్ట్ చేసాడు. మన అక్కడ కాంటాక్ట్ ఉంటాయి, కనీసానికి మా అక్క నెంబర్ ఉన్నా కూడా మనం ఎవరికి ఫోన్ చేయలే. ప్రతి ఒక్కరికి వాడు ఫోన్ చేసి, ప్రతి ఒక్కరికి సార్కి కానీ మేడానికి కానీ ఎవరికి కానీ కాంటాక్ట్ చేసి, ప్రతి ఒక్కరికి రోజుకు ఒక 2-3 సార్లు ఫోన్ చేసేది. ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నాడు, ఇది కావడం కారణం కూడా వెంకన్న సక్సెస్ చేసిండు. వాడికి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. క్లాప్ కొట్టండి అందరూ ఒకసారి. మనం చిన్నప్పుడు వచ్చేది, పల్లెకి వచ్చేది బాగానే, అందరూ వచ్చేది బాగానే.
సారు గేట్ కాడికి వచ్చిందంటే పెద్ద సార్ వచ్చేది. అప్పుడు మనం చిత్తూరు నుంచి నడిచి వస్తుంటే మొత్తం దిగబడేది, బాటలు మొత్తం దిగబడేది. సారు ప్యాంటు మోకాల కాడికి పలుచుకొని పైకి మలుచుకొని బడికాడికి వచ్చినాక కడుక్కొని లోపలికి వచ్చేది మనకు చెప్తుంటే. అది బాగా గుర్తుండేది. సారు కూడా మనకు చదువు చెప్పేటప్పుడు ఏమనేదంటే ఉంగరం ఇట్లా పెట్టుకొని ఇట్టిటాను. సార్ గుర్తుందో గుర్తులేదో బాగా, నాకైతే బాగా గుర్తుండేది. మనకు ప్రతిసారి సార్ ఏం చేసేది ఇట్టిట్టాను, ఆడికి వచ్చి ఒక రాసేది, సార్ బాగా రాసేది ఎప్పుడు కూడా. నాకు బాగా గుర్తుండేది అది బాగా. ఇక మనకు టైం కాగానే ధర్మయ్య ఇట్టిట్టానేది గంట కొట్టమని. కొన్ని చిన్న చిన్న జ్ఞాపకాలు ఉంటాయి. నేను వ్యవసాయం చేస్తున్నా, నాకు 2 కొడుకులు. ఈ సభ సక్సెస్ కావడానికి అందరూ, ప్రతి ఒక్కరు, లేడీస్ కూడా, అక్క ఎక్కడి నుంచో వచ్చింది, విజయవాడ నుంచి. ఈ టైం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. థ్యాంక్ యూ నాగరాజు గారు. నెక్స్ట్ సత్యనారాయణ రావాలి. నా పేరు సత్యనారాయణ, నాకు 2 కొడుకులు. కట్టి చేస్తా వరకే. థ్యాంక్ యూ సత్యనారాయణ. నెక్స్ట్ శ్రీను మాట్లాడాల్సిందే కోరుతున్నాం. శ్రీను. స్టేజ్ మీద ఉన్న ప్రధాన నా పేరు శ్రీనివాస, శాంతమ్మ వాళ్ళ మనవాళ్ళు. ఉన్నయ్య సార్ వాళ్ళ అక్కడ పనిచేస్తున్నాను. నాకు ఒక 20 acres ల్యాండ్ ఉంది. అది అగ్రికల్చర్ కూడా నేనే చేయించుకుంటూ విత్ ప్రాక్టీస్ కూడా చేస్తా. నాకు 2 పాపలు. ఇది మేజర్గా అసలు ఏంటంటే ఇది ఇంతమందిని కలపడం అనేది, ఒక వెంకన్న, రవి, మన శేఖరు, వీళ్ళందరితో పాటు మనమందరం కూడా కలిసి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడో ఉంటున్నాం, ఎవరెవరో గుర్తు కూడా పట్టుకోలేదు కనీసం. ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే ఎవరి వల్ల కూడా కావట్లేదు. ఇక్కడ అంత చిన్న వయసులో అందరం కలిసిన ఈరోజు కలవడానికి వెంకన్న ఎంతో కృషి చేసిండు. థ్యాంక్ యూ. వెంకన్న నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎవరు అని నేను చాలాసేపు అన్నాక, నేను ఎవరో కానీ నువ్వు బిజీగా ఉన్నావా, ఖాళీగా పని మీద ఉన్నావా, చెప్పు అని చెప్పేసి నేను రా అనే డీల్ చేసిండు. మీరు చెప్పండి మీరు ఎవరో అన్నా కూడా రా, నన్ను అండి అనకండి, రా అని అన్నాడు. అయితే ఫ్రెండ్షిప్ అంటే మనం 91 to 96లా అందరం కలిసి తిరిగినాం. ఇక్కడ పలకలు ఉండేవి, ఏంటి మన చెక్క పలకలు ఉండేవి. ఆ పలకలు తీసుకొని రోజు ఒకటి పలగొట్టుకొచ్చేది, రోజు ఒక సిటీ సార్ వచ్చేది. ఇది చాలా అసలు మెమరబుల్ మూమెంట్. ఇది చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలవడం ఈరోజు. చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ సరిత క్లాప్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వేదికల నేను అందరికీ పరిచయం లేకపోవచ్చు నా పేరు ద్వారా. మా తాతయ్య అయితే అందరికీ గుర్తు. అవసలకొండయ్య మనవరాల్ని. వేదికలు అలంకరించిన పెద్ద సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అరుణ టీచర్, బ్రహ్మచారి సార్, హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇది క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. అందరు నెంబర్స్ తీసుకొని అందులో నా నెంబర్ కూడా వెతికి మరీ కాల్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నా విషయం, నాకు కొంచెం స్టేజ్ ఫియర్ చిన్నప్పటి నుంచి అంతే. ఇంకా నా విషయానికి వస్తే మా హస్బెండ్ చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తారు, జనరల్ మేనేజర్, ఆల్కలైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. నా స్టడీ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత పీజీడీసీఏ కోర్స్ నేర్చుకున్నాను. ఒక 15 years అకౌంటెంట్గా జాబ్ చేశాను, సాఫ్ట్వేర్గా కూడా చేశాను. తర్వాత 2 పిల్లలు, అదే 2 పాపలు. పెద్ద పాప 8th క్లాసు, చిన్న పాప 2nd క్లాసు. ఇప్పుడు జాబ్కి వెళ్ళడానికి కుదరదు కదా, అందుకని ఇంకా మెడికల్ షాప్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాను. ఈ స్కూల్లో మెమరబుల్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. ఈ ఊరితో కూడా చాలా అనుబంధం ఉంది.
సారు పెద్ద సార్ వాటర్ తీసుకురావడము, సార్ యొక్క హుందాతనం కానీ, సార్ యొక్క మాట తీరు కానీ, అప్పట్లో సార్ని చూసి చాలా భయపడేది. ఇప్పటికీ ఆ భయం ఉంది కొంచెం. స్కూల్ చాలా చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా అసలు చాలామందిని గుర్తుపట్టలేదు. తర్వాత అందరికీ కొంచెం మెమొరబుల్గా వచ్చాయి. పెద్ద సార్ బ్రహ్మచారి సార్ ఏమో కొంచెం జోవియల్గా, కొంచెం బాగా ఫ్రెండ్లీగా నేచర్ ఉండేది. పెద్ద సార్ అంటే కొంచెం భయం. అరుణ టీచర్ అటు భయము, ఇటు కొంచెం ఫ్రెండ్లీగా ఉండేది. టీచర్ దగ్గరికి ట్యూషన్కి కూడా వెళ్ళాను. ఇంకా స్కూల్లో పోటీ పడి చదివేది. ఎవరు లీడర్ అంటే ఎవరు లీడర్, ఎవరు ఫస్ట్ క్లాస్ అంటే ఎవరు ఫస్ట్ క్లాస్. మళ్ళీ గిఫ్టులు చాలా మెమోరీస్ ఉన్నాయి. ఇంకా సార్ అయితే పబ్లిక్ కర్ర తీసుకొచ్చేది ఎవ్రీడే. వాటర్ అయితే కంపల్సరీ అడిగేవారు. సురాంబ, వసంత, సైదమ్మ, భయమ్మ, సంధ్య, మహేశ్వరి, మంజుల, ఇంకా స్వాతి, రజిత, కౌసల్య మిస్ అయ్యారు. వాళ్ళకి కూడా మన ఫ్రెండ్స్, బట్ వాళ్ళకి కుదరలేదు. ఇంకా బాయ్స్లో అయితే వెంకన్న గుర్తున్నారు, రవి, ఎల్లయ్య, ధర్మయ్య, ఇంకా కొంచెం మంది గుర్తులేని వాళ్ళు కూడా ఏమనుకోవద్దు. చాలా ఇయర్స్ అవుతుంది కదా, 30 years అవుతుంది. 5th class వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకోవడము అని అంటే ఇదే మేబీ మనమే ఫస్ట్. ఇంకా వెంకన్నకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ఊర్లో మళ్ళీ గుర్తు ఏంటి అంటే, ఊరికి వస్తున్నప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను. మా తాతయ్య ఉండుంటే ఇక్కడ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేది కదా. మా చిన్నమ్మ ఉంది కాబట్టి అప్పుడప్పుడు ఈ ఊరికి వచ్చిపోతూ ఉంటాను. చిన్నసారి అయితే ఇంకా నాకు అక్కడ గుట్టలో కలుస్తూ ఉంటారు. చెప్పరాశి గారు కూడా చాలా సేవలు అందించారు. ఇంకా వెంకన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ట్రై చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే అన్న. థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు, వాళ్ళ యొక్క స్వీట్ మెమొరీస్ని మాతో షేర్ చేసుకున్నందుకు. నెక్స్ట్ ఆకారపు వెంకన్నని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సారు, హెచ్ఎం సారు, సోమనర్సే సార్ గారికి, మరియు బ్రహ్మచారి సార్ చిన్న సార్ గారికి, అలాగే మా టీచరు అరుణ టీచర్ గారికి. ఇక్కడ స్కూల్లో మేము చదువుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి టీచర్ దగ్గరికే పోయేది. అలాగే ఈ ప్రోగ్రాంకి పిలవగానే మీరు విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు, మీకు కృతజ్ఞతలు, మీకు రుణపడి ఉంటాం సార్. మీరు రావడం మాకు పూర్వజన్మ సుకృతం. కలవడం అనేది మేము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మాకు ఆ భాగ్యం దక్కలేదు. అలాగే నా మిత్రులు, నేను ఫోన్ చేసిన ప్రతిరోజు నాకు ప్రతిరోజు సపోర్ట్గా ఉంటూ, ఇప్పుడు నేను ఒక్కరిని బాయ్స్కి మాత్రం నేను ఫాలోఅప్ చేయగలుగుతా. లేడీస్కి నేను ఎవ్రీడే కాల్ చేయలేను కదా, సరే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకు అని చెప్పి దానికి సపోర్ట్గా మన సరిత, మహేశ్వరి వాళ్ళు ఎంతో కృషి చేసి లేడీస్ని ఫాలోఅప్ చేసి ఈ స్టేజ్ వరకు తీసుకురావడం మాకు ఎంతో గర్వకారణం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ స్కూల్లో ఇదే ఒకటే బడి ఉండే, ఇది మొత్తం నా గ్రౌండు. పొద్దున లేస్తే 9:15 అయిందంటే నేను ఇదే స్కూల్లో ఉంటా, ఇంకెక్కడ ఉండా. ఈవినింగ్ సార్ ఇంటికి పోయేంత వరకు నేను ఇక్కడే ఉండాలి. నాకు చాలా మెమొరబుల్. నాకు విద్యను నేర్పి, నాకు బుద్ధులు నేర్పి ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం ఈ స్కూలే. ఈ స్కూల్ వల్లనే నేను ఇక్కడ ఉన్నా, ఇంత తెలివిగా నేను కొంచెం మాట్లాడగలుగుతున్నా, ధైర్యంగా ఉన్నా. ముఖ్యంగా 30 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాలు, ఒక సంవత్సరం కాదు 30 సంవత్సరాలతో మనందరం కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ పిలవగానే కోఆపరేట్ చేసుకొని అందరూ టైంకి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైదమ్మ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. క్లాప్స్ కొట్టండి కొంచెం.
ఎంకరేజ్గా ఉంటుంది. ఈవెంట్ ఇంకా కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. నా పేరు సైదమ్మ. నేను బండి రావుల బిడ్డని మీకు అందరికీ తెలిసి ఉండాలి. పేరు అనగానే మరి సైదమ్మ అంటే ఎవరు అనుకునేది, బండి రావుల బిడ్డని. ఈరోజు ఈ లక్ష్మీదేకాల్వ గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనకు మనకి ఇంత కృషి చేసి ఇక్కడికి రప్పించిన ఫస్ట్ వెంకన్న గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడనో ఉంటున్నాం, వీళ్ళందరినీ కలిపి ఇక్కడికి తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన సార్ గురువు పెద్ద సారు, చిన్న సారు, మేడం అరుణ టీచర్ గారికి, పెద్దయిన యాదగిరి పెద్దయిన గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా అత్తగారు మోదువాయిగూడెము, నాకు 2 అమ్మాయిలు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ సర్పంచ్ని. ఇంతేనా? వసంతని మాట్లాడాల్సిన క్లాప్స్. పెద్ద సార్ గారికి, నా చిన్న సార్ గారికి, మేడం అరుణ టీచర్కి అందరినీ కలవడము చాలా సంతోషంగా ఉంది. నా పేరు, నేను చేసేది వ్యవసాయం. మాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. అంతే. చిన్న ఉపన్యాసం. మంజురాని మాట్లాడాల్సిన కూర్చున్నాం. పేరు చెప్పి వెళ్ళిపో అంతే. మీ పేరు చెప్పి వెళ్ళిపో అంతే, ఏం కాదు. నా పేరు సంధ్య. మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు, నేనే వ్యవసాయం చేస్తాను. నాకు ఒక కొడుకు, బిడ్డ. పేరు చెప్పుకోండి. హలో సార్, పెద్ద సార్ నమస్కారం. చిన్న సార్, మేడం నమస్కారం. నా పేరు భయమ్మ. మేము వ్యవసాయం చేస్తాము, లక్ష్మీ కాల్వ. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. నాకు 2 బాబులు, మనవాడు వచ్చిండు. రావాలి, తప్పదు. ఇంకా వచ్చేసి ఒక్కసారి ఇక్కడికి వచ్చి సార్లకి విషయం చెప్పి వెళ్ళిపోయింది. సార్లకు విషయం చెప్పి వెళ్ళిపోయింది. నా పేరు మంజుల, మాదారం. మా అత్తగారు చెరుకు యాకోబ బిడ్డలు. పెద్ద సార్కు, చిన్న సార్కు, మేడానికి నమస్కారం. నాకు 2 పాపలు, మేము వ్యవసాయం చేస్తాం. హలో ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా పెద్ద సార్కు మాత్రం నేను చాలా 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 రుణపడి ఉన్నాను. సార్ ఎప్పుడు నన్ను క్లాస్లో సురాంబ, మెకాంబ, జలాంబ అని ప్రతిరోజు మార్నింగ్, ప్రతిరోజు సార్ అసలు క్లాసుకు రావంగానే, టేబుల్ దగ్గర రావంగానే కూర్చోక ముందు ఇది అన్నాకే సార్ ఇంకోటి మాట్లాడేవాడు. ప్రతిరోజు సురాంబ, మెకాంబ, జలాంబ అని ప్రతిరోజు సారు. మళ్ళీ ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు కూడా సార్ మరి గుర్తుపెట్టుకొని నన్ను అదే అని వెళ్ళేవాడు. సార్ ఎందుకు నన్ను ఊకే ఇలా అంటాడని చాలా నా లోపల బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని, ఎవరికి చెప్పేదాన్ని కాదు. కానీ నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఈరోజు మాత్రం ఈ గ్రూప్ అంతా క్రియేట్ చేసి వెంకన్న ఫోన్ చేసిన తర్వాత పెద్ద సార్ గుర్తుకొచ్చారు, అరుణ టీచర్ గుర్తుకొచ్చింది, చిన్న సార్ గుర్తొచ్చారు. చిన్న సార్ మాత్రం ఫ్రెండ్లీగా ఉండేవారు. సార్ అసలు చదివినా, చదవకపోయినా, రాసినా, రాయకపోయినా సార్ ఏమనేవాడు కాదు. సరే అమ్మ రేపు రాసుకురండి అనేవారు. పెద్ద సార్ మాత్రం రాయకున్నా, చదవకున్నా సార్ ఖండించేవాడు, దండిచ్చేవాడు, రూల్ గారు పెట్టి కొట్టేవాడు. సారు ఎందుకు చదవ తెలియలేదు. ఈరోజు మాత్రం నాకు నా పెళ్ళైన తర్వాత, మా పిల్లలు చదువుకున్న తర్వాత, పిల్లలు స్కూల్కి ఎల్కేజీ, యూకేజీ చదివేటప్పుడు, ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నానే, నేను వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించలేకపోతున్నానే, వర్డ్స్ నేర్పించలేకపోతున్నానే. నాకు చదువు వస్తే నా పిల్లలకు చెప్పేదాన్ని కదా. నేను ఆ రోజుల్లో చదువుకోలేదు, నాకు తల్లిదండ్రులు ఎంకరేజ్మెంట్ లేదు. అరుణ టీచర్ కూడా నన్ను బాగా కొట్టేది ట్యూషన్లో. మేడం నేను ఎప్పుడు వెళ్ళి మా అమ్మ మా నాన్న కంప్లైంట్ ఇచ్చేదాన్ని. మా అమ్మ వచ్చి పొద్దాక మేడంని, అమ్మ మా అమ్మాయిని కొట్టమాకండి, మా అమ్మాయిని ఏం అనమాకండి అని చెప్పేది మా అమ్మ. మా అమ్మాయికి యూరిన్ ప్రాబ్లం ఉంది మేడం, పంపించండి, మీరు పంపించట్లేదంటే. కానీ నేను నిజంగానే యూరిన్ ప్రాబ్లం ఉండేది. కానీ ఆ చదువు మేడం ఏమన్నా అప్పచెప్పమన్నప్పుడు అది మాత్రం తప్పించుకోవడం కోసం కూడా నేను యూరిన్ కానీ అడిగేదాన్ని మేడంని. అది మేడం గమనించే పంపించేది కాదు. కానీ అది ఆ రోజుల్లో తెలియలేదు ఆ విలువ.
నాకు ఈ రోజుల్లో తెలిసింది. కానీ నా ఫ్యామిలీ పరంగానైతే నాకు ఎవరి ఎంకరేజ్మెంట్ లేదు. నేను ఒక అనాథలాగే పెరిగాను. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుంచి మాకెవరూ లేరు, అన్నదమ్ములు అయితే లేరు. ఈ ఊరితో అసలు మాకు బంధమే లేదు, అనుబంధమే లేదు. నేను ఎప్పుడు రాను ఇక్కడికి. కానీ ఈ ఫ్రెండ్స్ ఎంకన్నా సరిత ఫోన్ చేసిన తర్వాత నాకు అదే గుర్తొచ్చింది. నాకు పెద్ద సార్ మరీ గుర్తొచ్చారు. కానీ మాకు ఎప్పుడు ఇక్కడికి నేను రాను. కానీ మా పిల్లలు, మా ఆయన ఇంట్లో ఫ్యామిలీలో మా పిల్లలు మాత్రం నాకు ఒక స్నేహితులాగే ఉంటారు. ఆ ఫీలింగ్స్ ఉండేది మా పిల్లలు పోగొడతారు నాకు ఇప్పటికి కూడా. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ఎక్కడున్నావమ్మా, ఎలా చేరుకుంటున్నావా, మధ్యలో ఏమైనా ఇబ్బంది పడుతున్నావా, వెళ్తున్నావా, ఎక్కడికి వెళ్ళినా అడుగున నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు మా పిల్లలు. నేను ఎక్కడున్నానో లొకేషన్ తెలిసింది పిల్లలకి. మా ఆయన కూడా అలాగే ఉంటారు. నేను విజయవాడ నుంచి వెళ్ళి ఈరోజు పొద్దున 6ంటికి బయలుదేరితే మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు, నువ్వు ఒక్కదానివే దూరం నుంచి వెళ్తున్నావు, నీకు లేట్ అవుద్ది, ఎవరినన్నా పంపినా తొండ నుంచి వెళ్ళి బండి మీద దింపుతారా అనేసి మధ్యలో కూడా మా వారు ఫోన్ చేసి అడిగారు. కానీ ఏమొద్దు, నేను ఎలాగలాగ వెళ్తాను, ఇంకొకరిని ఎందుకులే ఇబ్బంది పెట్టడము, మన కోసం అనేసి అని అన్నాను. కానీ నాకు మధ్యలో నేను నాగారం వస్తుండగానే సరిత ఫోన్ చేసింది, నేను కారులో వస్తున్నానే, నేను తీసుకెళ్తాను, నువ్వు తిరుమలగిరిలో వెయిట్ చేయమని చెప్పింది. అప్పుడు చాలా సంతోషం వేసింది. కానీ లేడీస్లో మాత్రం, బాయ్స్లో వెంకన్న బాబాయ్కి ధన్యవాదాలు, లేడీస్లో సరితకి ధన్యవాదాలు మరీ చెప్తున్నాను. అది ఫోన్ చేసి ఎంకరేజ్ చేసింది. అందరినీ రావాలి లేదు. కాకపోతే మా తల్లిదండ్రులు వల్ల మా అమ్మ నాన్న లేరు. మా అమ్మ ఉన్నా ఇంకా లేనట్టే అని అనుకుంటాం. మా అమ్మ పెద్ద వయసు, కానీ మా అన్నదమ్ములు ఎవరు లేరు మాకు. కానీ ఈ ఊరిలో మాకు ఎలాంటి బంధం లేదని ఎప్పుడూ లోపల ఫీల్ అవుతాను నేను. కానీ బాబాయ్ చెప్పి ఇలాగని పిలిచిన తర్వాత చాలా సంతోషం వేసింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను 10th క్లాసుల్లో ఎన్నోసార్లు మాకు ప్రోగ్రామ్ పెట్టారు. కానీ నేను ఏ 10th క్లాసులతో కలవలేదు. అసలు ఎవరితో నేను గ్రూప్లో కూడా నేను టచ్లో కూడా మాట్లాడలేదు. కానీ మన ఊరు అనేసరికి అది చాలా చాలా సంతోషం వేసింది. మనం ఇక్కడ పుట్టి పెరిగాము, అది మా ఊరు, నాకు ఎవరూ లేరన్న ఫీలింగ్ ఉన్నా సరే మా ఊరు అనేసరికి నాకు అదొక ఉత్సాహంగా ఏర్పడింది. నాకు అలా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అందరికీ. నెక్స్ట్ మన పొన్నాల వెంకయ్యని ఒకసారి స్టేజ్ మీద తీసుకొస్తారు. ఒక్కసారి తీసుకొచ్చి మళ్ళీ కూడా వచ్చిందా కరెంట్ మళ్ళీ వెంకన్న అనేది గుర్తొచ్చి మళ్ళీ ఫోన్ చేసిన, సరే అని మాట్లాడాను. ఇక్కడికి రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తానండి, వారం రోజులు చిక్కనే వెయిట్ చేస్తున్నాను, చుట్టుపక్కల ఉంటున్నాను రావడానికి. అందరినీ ధర్మని అందరినీ గుర్తుపట్టా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక రవిని గుర్తుపట్టాను. అంతగా రవి గుర్తులేడు. ఒకటి సీను అంటే కూడా ఇక్కడికి వచ్చాక గుర్తుపట్టాను. అందరు ఆల్మోస్ట్ నాగరాజు, రమేష్ అన్న, సత్తయ్య వీళ్ళైతే తెలుసు, వెంకన్న వీళ్ళైతే తెలుసు. వీళ్ళు లేడీస్ అయితే మొత్తం తెలుసు, అందరూ తెలుసు నాకు, ప్రతి ఒక్కరు తెలుసు. మధ్యలో నేను సైదమ్మ, నేను తిరుమలగిరిలో కూడా ఒక సంవత్సరం మాత్రం చాలా భయం వేసేది. అక్కడ నుండి వస్తుండే అంటే రూల్ గారు పట్టుకుంటే భయపడేది. అయినా కూడా భయం లేకుండా మరీ తిరిగేదాన్ని. నేనైతే మరీ తిరిగేది. చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాను. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేసిన, అమ్మ నాన్న పోవడం నాకు కూడా చాలా బాధ ఉంది. ఇక్కడికి నేను కూడా రాలేకపోతున్నాను. కాకపోతే అదొక్కటే బాధ, అంతే, ఇంకా ఏం లేదు. ఇంట్లో కూడా నేనే అంతా మొత్తం, మా ఆయన మా పిల్లలు నన్ను బాగానే చూసుకుంటారు. నాకు 2 బాబులు. పెద్ద ఆయన డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు చిన్న ఆయన డిగ్రీ చేస్తున్నాడు. ఆయన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ చేస్తా అంటే కొంచెం నా హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. కానీ నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇంతవరకే నేను మాట్లాడతాను. ఇంకా కొంచెం హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఫ్రెండ్స్, మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మాకు ఒక ఉత్సాహం వస్తుంది. బ్రెయిన్లో ఉన్నటువంటి హైపోథాలమస్ పీరియల్ బాడీ యాక్టివేట్ అవుతుంది. ఎవరికైనా గట్టిగా కొట్టండి, గట్టిగా చెప్పండి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి సోమనేశ్వర సార్ గారికి, బ్రహ్మచారి సార్ గారికి, అర్ణ టీచర్ గారికి,
పాదాభివందనాలు. ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉండి గర్వంగా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే వారు నేర్పిన ఓనమాలు మాత్రమే. ఆఫ్టర్ డిగ్రీ వరకు నాగరాజు, సత్తయ్య, శేఖర్ మామ అంతా కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత బీఈడికి ఎక్కడెక్కడ డిస్పాచ్ వెళ్ళిపోయే వర్గాలకు. ఆ తర్వాత పీజీ చేశాను. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. సో ఇది నా పర్సనల్ డీటెయిల్స్. మీరు అందరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో హ్యాపీగా ఉంది. కాబట్టి ఇంతటితో నా విజ్ఞప్తి ముగిస్తున్నాను. లాస్ట్గా నేనే మాట్లాడాలి. లాస్ట్గా నా పేరు శేఖర్ పొన్నాల. నాది అంటే నేను చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే 5th క్లాస్ వరకు దాదాపుగా అంత నాలెడ్జ్ లేదు నాకు. అసలు పెద్దగా చదివేవాడిని కాదు. ఎప్పుడు ఇంటికాడ పొలం పనులకి అటు ఇటు తిప్పేవాళ్ళు. చదువు మీద అంత లేదు, నాకు ఐడియా లేదు. ప్లస్ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాం పెడదామన్నప్పుడు కూడా ఆకార వెంకన్న ఈ గ్రూప్ని ఎప్పుడో క్రియేట్ చేసిండు, ఒక 3-4 months కింద క్రియేట్ చేసిండు. కానీ అరే ఎందుకురా ఈ గ్రూప్, ఎందుకురా చాలా గ్రూపులను ఎందుకు క్రియేట్ చేసినవరా అంటే, ఉండాలా మావా కొంచెం ప్లాన్ చేస్తున్నా నేను అని చెప్పి ఈ మధ్య కాలంలో ఈ గెట్ టుగెదర్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పడం వల్ల చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా ఈ గెట్ టుగెదర్ పెడదాము అని చెప్పే సందర్భంలో అరే శేఖర్ మావను ఒకసారి అందరికి ఫోన్ చేయరా, బాగుంటుంది చేయరా అంటే, అరే నాకు ఎవరు తెలియదురా, నన్ను గుర్తుపట్టరురా, నేను చేసినా కూడా రెస్పాన్స్ ఉండదు, నాకు ఎవరు తెలియదు అసలు యాక్చువల్గా అని చెప్తే మొత్తం ఇక ఆకార వెంకన్న, కేశారపు రవి వీళ్ళే ఇద్దరు, అదేవిధంగా సరిత వీళ్ళందరూ కూడా కలిసిని ఫాలో చేసిన జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ సార్ వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే, చిన్న సారు పెద్ద సారు కూడా చాలా చెప్పేది, భయపడేది. నాకు ఒకటి గుర్తున్నప్పుడు నేను 5th క్లాస్లో ఒకసారి ఎందుకో మరి నాకు ఏమనిపించిందో బాగా చదవాలనుకొని ట్యూషన్ పోదాను అనుకున్నా. అప్పుడు మేడం ట్యూషన్ చెప్తుంది, అర్ణ మేడం. ఒకే ఒక్క రోజు పోయినా ట్యూషన్కి. ఆ రోజు మేడం ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి ట్యూషన్ పోలే. ఇక వద్దురా నేను నాకు చదువు రాదు, నేను రాను అని ట్యూషన్ పోయేది. అట్లా అదొక చిన్న విషయం. అదేవిధంగా చిన్న సార్ కూడా అప్పుడప్పుడు తిట్టేది, అరే చదువుకోరా బాగుపడుతుంది, చదువుకోరా బాగా చదువుకోరా, ఏం చేస్తున్నారా తిరగరా అనేది సార్ ఊరికే చెప్తూ ఉండేది. అది కూడా చాలా సంతోషం. సార్ ఇప్పుడు నేను ఈ మధ్య 2024 డిఎస్సిలో జాబ్ వచ్చింది సార్, టీచర్ జాబ్ వచ్చింది, కౌట్ టీచర్ జాబ్ వచ్చింది. ఎంపీపీఎస్ బోర్డు కూడా చేస్తున్నాను. అంటే నేను సొంతంగా బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది సార్, ఎందుకంటే బేసిక్ లేదు కాబట్టి. సొంతంగా ఒక 10th అయిపోయిన తర్వాత నాకు జ్ఞానం కలిగి సొంతంగా నేనే కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది, చాలా కష్టపడాల్సి వచ్చింది. కాకపోతే ఇంత లేట్ కావడానికి కారణం ఏంటంటే బేసిక్ లేకపోవడం. అంటే సార్ వాళ్ళు చెప్పారు కానీ మనకి ఇంటికాడ ఎంకరేజ్మెంట్ లేదు సార్, చదవాలని చెప్పడం కానీ, వాళ్ళు ఎక్కువ పొలం పనులు తిప్పడం అది చేయడం వల్ల చదువు మీద అంత అవగాహన లేక కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడైతే సెట్ అయ్యాను సార్. ఒక బాబు పాప సార్ నాకు ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇప్పుడు మనకి ఇక్కడ బండి యాదగిరి మనకు అటెండర్గా పనిచేసినప్పుడు బండి యాదగిరి అనేది మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చేస్తుంది అది ఆగిపోతుంది సార్ లేదా. సరే, నెక్స్ట్ అరుణ మేడాన్ని మాట్లాడాల్సిందిగా ఉపాధ్యాయులకు మరియు నాతో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులకు నాకు హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ సార్ గురించి చెప్పాలి. సారు మాకు కూడా గురువు గారు. మేము ఇక్కడ చదువుకునేటప్పుడు అక్కడ ఉండేది స్కూలు, బొడ్రాయి దగ్గర ఉండేది స్కూలు. మేము ఆ స్కూల్లో ఉన్నప్పుడు సారు ప్రతిరోజు చిత్తలూరు నుండి ధర్మారం వెళ్తుండేవారు. అట్లా అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మాకు సారే. ఇక చిన్న సారు గురించి చెప్పాలంటే మాకు సారు కాదు, ఒక అన్నయ్య. సారు మేము ఒక స్కూల్లో చేసినా కూడా ఎప్పుడు కూడా నన్ను టీచర్ అని పిలవకుండా చెల్లె చెల్లె చెల్లె. మా అనుబంధం అలాంటిది, అన్న చెల్లెళ్ళ అనుబంధం లాంటిది. ఇక నా గురించి చెప్పాలంటే మాది గౌరారం, మా అత్తగారు. నాకొక బాబు.
మా బాబు 10th చదువుకునేటప్పుడు మా సార్ చనిపోయారు. ఇక్కడ చెప్పినటువంటి స్కూలు ఇప్పటి వరకు కరోనా వచ్చినంత వరకు కూడా నేను స్కూల్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇంటర్తో ఆగిపోయిన చదువుని మళ్ళీ సార్ చనిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ మా బాబుని చదివించుకుంటూ బీఈడీ చేయడం, ఇప్పటికి కూడా నా ఉద్యమం ఆగలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. నా కష్టానికి ఫలితంగానే మా బాబు కూడా చక్కగా చదువుకున్నాడు, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో పనిచేస్తున్నాడు. నెగిటివ్ ప్లేస్ సూర్యాపేట లాగా ఉన్నా కూడా జాబ్ వల్ల అక్కడికి వెళ్ళాము. ఈ ప్రోగ్రాం ఉందని చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. వెంకన్న అంటే ఎవరు నాకు 3 రోజుల తర్వాత గుర్తొచ్చింది. సామేలు అంటే చెరుకు సామేలు, పల్లె చెల్లెలు ధనమ్మ ఆ అబ్బాయి. అప్పుడు తర్వాత అబ్బాయి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఎలా తిరుగుతుండేవాడు అనేది 2 రోజుల తర్వాత గుర్తొచ్చింది నాకు. కాబట్టి నేను శ్రీశైలం వెళ్ళేది ఉంటే కూడా నాకు చాలా ముందు రోజుల నుంచే చెప్పారన్న ఉద్దేశంతో రావాలని వచ్చాను. నాకు ఇది జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఊరితో అనుబంధం కూడా చాలా గొప్పది. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. కాకపోతే మా నాన్నగారి చుట్టుపక్కల ఊర్లో పురోహితం చేసేవారు కాబట్టి అప్పుడు ఈ రోడ్లు సౌకర్యాలు లేక సింగారంలో స్థిరపడ్డాడు. కాబట్టి సింగారం వరకు రావడం పోవడమే జరుగుతుంది, కానీ లక్ష్మీదేకాలకు రావడం కుదరట్లేదు. ఈ విధంగానైనా రావాలి అని ఎంతో సంతోషంతో వచ్చాను నేను. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా దగ్గర విద్యను అభ్యసించిన అందరూ కూడా భయం అవుతుందమ్మా. విద్యార్థులందరికీ కూడా నాకు అభినందనలు. అయితే అసలు వాస్తవంగా ఈ ఊరిలో ఉండాలని అనుకుని ఆ పాతపడేప్పుడు కడీలు కడీలు అవన్నీ కొని ఇక్కడ మా చిన్న ముందు ఉన్నాం అనుకుంటే కానీ మరి ఏమైందో అనుకోకుండా వెళ్ళిపోయింది. అనుకోకుండా వెళ్ళిపోయినా సరే అసలు నేను ఇక్కడ వాస్తవంగా ఉండాలని ఈ ఊళ్ళో చాలామంది నా క్లాస్మేట్లు ఉంటూ మా చిన్న ముందు మా మేనత్త బిడ్డ ఉండే, అందువల్ల ఉందాం అనుకున్నా. సరే నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత కూడా నా పిల్లలు కూడా చదువుకుంటారు. ఇప్పుడు శేఖర్ చెప్పినట్టు ఎట్లయితే లేట్ అయిందో నా పిల్లలు కూడా లేట్గా వచ్చారు పైకి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ పోవడం వల్ల చదువు అనేది కొద్దిగా లేట్ పట్టింది. ఇక్కడ మా బాబుని కూడా ఇద్దరు జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబే. ఒక అతను ఇల్లు కొనుక్కుంటే ఇంకొకరు కూడా ఇప్పుడు కొనుక్కుంటారు. ఇవాళ రేపు వచ్చిండు కానీ ఆయన నేను రాత్రి వచ్చిన ఆయన ఇవాళ వచ్చిండు, ఇంకోటి ఇల్లు కొనుక్కుంటాడు. నా పాప కూడా జాబ్ చేస్తుంది, ఆమె కూడా సాఫ్ట్వేరే, ఆమె లవ్ మ్యారేజ్. అయితే మంచిగా ఇద్దరు జాబ్ చేస్తారు, ఓకేనా మంచిగా. నేను కూడా నాకు కూడా పెన్షన్ వస్తుంది, సార్కి పెన్షన్ వస్తుంది, అదేం బాధలేదు. ఇప్పటివరకైతే మంచిగా ఉన్నాను. సరే నేనేం సంపాదించలేదు, అదొకటి మాత్రం నాకు ఒక 60 గదాల ఇల్లు నకరకల్లా ఉంది, ఏం లేదు. ఇప్పుడు వస్తే అందరం పిల్లలు వస్తే ఇంటికి 5 నెలల తాళం ఇప్పుడు నా బిడ్డ కాడ ఉంటాను నేను. వాళ్ళిద్దరూ జాబ్ చేస్తే ఎత్తుకుంటా అనుకుంటా. ఎప్పుడన్నా పోతే బెంగళూరు పోయేస్తా. మేము అందరం మంచిగా ఉన్నాం. ఒక కథ చెప్దాం అనుకుంటే చెప్పను ఉంటుంది. ఒకరి నుంచి తెలివి ఒకరి దగ్గర ఉంటుంది. అయితే ఒక ఆయన ఏం చేస్తారు, అందరూ కూరగాయలు వేరే అంగట్లో ఏం చేస్తారు, ఒకతను తెలివి అమ్మబడినాడు, ఒక కాగితం రాసి ఆడి పెడతాడు. తెలివి అమ్ముతాడు. అందరూ వస్తారు, అమ్మలు అక్కలు అందరూ వస్తారు, చూస్తూ వెళ్ళిపోతారు, కానీ ఎవరు కూడా కొంటలేరు. ఈడేం తెలివి చెప్తాడు, బొమ్మ పెట్టుకున్నారు, అందరు తిరుగుతారు పక్కని. అరే మా కూరగాయలు అమ్ముడు పోతాడు, తెలివి కొట్టుకుంటారని చెప్తాడు. ఆఖరికి ఆయన చెల్లి ఒక ఆయన ఊళ్ళే ఆయన కొడుకుని తిరుగుతుంటాడు. ఎవరైతే తెలుతా కూడా ఇది ఎట్లా బతావరని ఎలా కొడతారు, ఏదో తర్వాత కాదు పెద్దగా మీరు ఆలోచన చేసుకోవాలి. ఎలా కొడితే వాడిగా ఎట్లా వెళ్ళిపోదామని పోతుంటే వచ్చి బొమ్మలు చూస్తాడు. మా నాన్న తెలివి కదా, నేను ఇది తెలివి నేర్చుకుంటాను, ఏమయ్యా తెలివి నేర్పుతాను కదా, తెలివి ఇస్తామంటే ఆ ఇస్తాకని ఒక 5 రూపాయలు అయితే అంటే మా నాయన ఇచ్చిన పైసలు ఇచ్చినవన్నీ ఆ తెలివి తీసుకొని తెలివి నేర్చుకుంటాను. ఏదైనా ఇచ్చినట్టు ఏం లేదు, నువ్వు పంచాయతీ అక్కడ ఉండకరా, ఎప్పుడైనా పంచాయతీ అయితే అక్కడ ఉండక వెళ్ళిపోవని చెప్తాడు. చెప్పినాక మీరు ఆ తెలివి కాయం పట్టుకుని ఇంటికి పోతారు. ఇంటికి పోయినాక నన్ను తెలుసుకోవాలంటావు, నేను తెలివి నేర్చుకొచ్చుంటాను. ఏం తెలివి నేర్చుకొచ్చినాడు, 5 రూపాయలు ఇచ్చి తెలివి నేర్చుకోలేము. ఎవరైనా నేను మోసం చేసి పాన్ దగ్గర మళ్ళీ అలా కొడుకుని తీసుకొచ్చి అదే దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమనుకుని చెప్పినా పొలానికి 5 రూపాయలు తీసుకొని తెలివి చెప్పినావు. ఏం లేదు, నీకు ఇష్టం నా కాగితం నాకు 5 రూపాయలు ఇస్తాను అంటే నా బిడ్డకి 5 రూపాయలు నాకు ఏమి కాగితం ఇస్తాడు. అట్లా కాగితం ఇవ్వద్దు. నీ కొడుకు ఎక్కడ పంచాయతీ అక్కడ ఉండాలి. నేను వద్దని చెప్పిన తెలివి చెప్పిన, కానీ నీ కొడుకు ఉండాలి అక్కడ పంచాయతీ అయితే ఆయన తీసుకొని పోతాడు. పోయిన తర్వాత కుదిరిపోయాక ఆ కొడుకుని ఏం చేస్తారు, వాడు కూరగాయలు పోతారు. కూరగాయలు పెడితే పైసలు తీసుకొచ్చినాక ఒక పంచాయతీ అవుతుంది. ఒక దొరకు 2 భార్యలు పంచాయతీ పెట్టుకుంటారు. ఆడ గుమ్మడికాయలు ఉంటే ఈ గుమ్మడికాయ నాకు కావాలి, ఆ గుమ్మడికాయ నాకు కావాలని ఇద్దరు పంచాయతీ. ఇద్దరు పోతే ఆ గుమ్మడికాయలు కింద పోతే కానీ ఎవరు కాదు, ఇక వాడు ఏడుతుంటారు. అప్పుడు ఈ పిల్లగాడు ఆడుండగా ఉన్న తర్వాత ఇంటికి వచ్చి రేపు
భర్తకు చెప్తారు ఇద్దరు వారు కదా ఇద్దరు కాబట్టి ఇగో పొలాన్ని పిల్లవాడు తీసుకురా అదే మరే ఇంటికి రాదు పిల్లలు ఇస్తాడు ఈ కొడుకు ఆడు ఉంటాడు కదా అయితే అప్పుడు తల్లి తిడతాడు నువ్వు ఎందుకున్నావు రాడంటే ఎందుకున్నా నువ్వు మన ఒప్పందం ప్రకారం ఉన్నా నేను ఎందుకున్నా మన ఒప్పందం ఉండే కదా ఆయన తెలివి ఆయనకి ఇచ్చాను కాబట్టి పంచాయతీ కార్డు ఉండాలి కాబట్టి ఉన్నా అంటే అప్పుడు ఏం చేయాలి మరి ఎప్పుడైనా మళ్ళీ ఆ తెలివి ఆయన దగ్గరకు వస్తాడు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఆయన పిలుస్తాడు ఆమెకి మాట్లాడుకుంటే ఆమె తిరుగుతుంది ఇవకే మాట్లాడుకుంటే ఇవే తిరుగుతుంది కాబట్టి మళ్ళీ వస్తాడు మళ్ళీ వచ్చి ఎట్లా మనకి ఇట్లా అయింది పొరపడుతుంది మళ్ళీ తెలివి నేర్పుతుంది మళ్ళీ నేర్పుతాడు మళ్ళీ మళ్ళీ 20 రూపాయలు తెలివి నేర్పుతాడు ఏంటంటే ఏమి లేదు రేపు బో నేను పిలుస్తాను నువ్వు నీ కొడుకుతాను బో అందరి ముందు పంచాయతీ పడరాక పెడతారు అప్పుడు ఏం చేయాలంటే నా పిల్లగానికి ఏం తెలియదా ఎడ్డోడు ఒట్టిగా నిలబడి అనుకోను ఈ పిల్లగాడు కూడా ఏమనకని మాట్లాడకను వాడు సంతోషపడతారు ఇద్దరు వాళ్ళు కాబట్టి ఎవరికి ఏం మాట్లాడదు కాబట్టి వాడు ఇంకా సంతోషపడి అనుకుంటారు అంటే రేపు అట్టే అయింది అట్లా అయినాక వచ్చానికి ఏం చేస్తారు ఆ పిల్లగాడు సపోర్ట్ చేయడు నా కొడుకు తెలియదు కాదా అసలు ఎడ్డోడు ఏం రాదా అంటే దీన్ని పట్టుకొని సాక్ష్యం తీసుకొచ్చి ఆడే భార్య చేస్తారు నిలబడతాడు పోతాడు పోయినాక మళ్ళీ కొద్ది పోయినాక మళ్ళీ ఏమంటే డౌట్ వస్తుంది నా కొడుకు ఎడ్డోడు కాదు కదా మరి రేపు నా కొడుకు మాట మళ్ళీ దొరకు తిట్టేటప్పుడు తిడతారు కాబట్టి ఎట్లా అని మళ్ళీ వస్తారు ఈయన దగ్గరికి మళ్ళీ వస్తే మళ్ళీ తెలియదు ఏర్పడరు ఏ మళ్ళీ 100 రూపాయలు చెప్తారు ఏం లేదు ఆయన ద్వారా మంచిగా ఉన్నప్పుడు నువ్వు పోయి అయ్యా నాకు పొరపాటు జరిగింది నా కొడుకు వస్తే కానీ ఇట్లా పంచాయతీ దాన్ని నేను ఇట్లా చెప్పిన అన్నాను నేను ఏమన్నాడు ఆయన ఇక నీ కొడుకు ఊళ్ళో ఎవరేమన్నారు మళ్ళీ మాట్లాడినా అంటే పోతాడు మంచిగా నిమ్మలంగా ఉన్నాడు పోయి ఇట్లా ఫలానా సంగతికి ఇట్లా అయిందా అంటే అరే నువ్వు మంచి చేసినవరా ఇంకా నాకు నువ్వు మాట్లాడందే నేను ఇద్దరు వారాల మధ్యన దిగిన లేకపోతే ఆమెకి మాట్లాడుకుంటే ఆమె చెప్తే ఇంకా మాట్లాడుకుంటే బాస్ మంచిగా కూడా కానీ మరి నీ తెలివంత ఎవరు నేర్పినా నీకంటే ఫలానా కాడు ఆయన ఉండగా ఆయన నేర్పినట్టే ఆయన పట్టుకురాబంటే ఆయన తీసుకొచ్చారు ఆయన సరికి ఇచ్చాక ఆయన మళ్ళీ ఏం అడుగుతారు అంతమందికి ఇంత తెలివి నేర్పినావు కదా నాకు కూడా ఏమైనా తెలివి నేర్పమంటే ఆయన నాకు కూడా తెలివి నేర్పడుతుంది అంటే నీకేం నేర్పుతారంటే లేదు నువ్వు నేర్పాలి నాకు తెలియదు ఏం లేదు ఆయన ఒక కాదు రాసిచ్చి ఏదైనా ఒక పని చేసే ముందు మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి ఏ పని చేసినా కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఇస్తాడా రాసుకుని పెట్టుకుంటే రోజు దాన్ని చూసుకుంటే ఉంటుంటాడు ఉన్నాక ఒక రాదు ఈయన కృషి చేస్తుంది కృషి చేసినాక ఒక డాక్టర్ వస్తుంటాడు డాక్టర్ తీసుకొస్తాడు ఆయన ఊరి పెట్టి వేరే ఆయన పడన ఆయన నుండి ఆయనకు వేరే గొల్లు ఇవ్వాలి మంచి కాదు వేరే సంపే గొల్లు ఇవ్వాలని చెప్తాడు చెప్తే ఈయన ఆడికి వస్తాడు ఆడికి వచ్చినాక అన్ని కల్పిస్తాడు ఏముంది చెప్పానగానే ఏం లేదు మళ్ళీ ఆయన నీకు సాక్ష్యం మంది ఏమన్నా నేను ఆరోగ్యంగా మంచిగానే ఉన్నా మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా చూసుకోండి మీ పిల్లలు అందరి పిల్లలకి జాబ్ కావాలి అప్పుడు గడపడాలి అంతవరకు నేను 20 ఏళ్ళు దాన్ని బతకాలి నేను 15 ఏళ్ళు బతికినా చాలు 15 ఏళ్ళు రాలేదు మీరు ఏం లేదు మంచిగా కరెక్ట్గా ఉండి ఆరోగ్యం కూడా అయితే మీరు ఖచ్చితంగా 90 ఏళ్ళు బతారు ఇప్పుడు నేను తెలుసుగా నేను బడి అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి కూడా నేను అసలు ప్రతి ఇల్లు కూడా కళ్ళు తాగిన ఇల్లు నేను కళ్ళు పోయిన ఇల్లు లేదు నాకు వాస్తవం మీరు నిజమో కాదో కానీ వాస్తవం కానీ బడికి మాత్రం నేను ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా తాగి రాలేదు అటువంటి లేదు బడి అయిపోయిన తర్వాత మాత్రం తాగేది నేను ఇక్కడే ఉండేది కానీ ఎక్కువ ఊరు చుట్టాలు నాకు ఎక్కడ లేదుగా అంత ఊరు దోస్తులు ఇదే మా ఊరు మా కులస్తులు ఉండరు కాబట్టి వాళ్ళ ఇంటికో ఇల్లు దొరుకుంటుండేది మా ఊరు బయటకు వెళ్ళిందో వెళ్ళలేదు అదే నాకు తెలియదుగా వచ్చింది మీకెరక మా పిల్లలు చదువుకుని కాబట్టి అంటే మీకంటే ఒక 2 ఏళ్ళు చిన్న మా పిల్లలు కూడా 5 ఇక్కడే చదివిండు 5 చదివిండు 4 చదివిండు పాప 3 చదివింది ఇప్పుడు మంచిగానే జాబ్ చేసుకుంటారు వాళ్ళంతా వాళ్ళు 7 ఇవాళ చిన్నోడు కనుక ఇల్లు ఖాయ ఈ పేరు మీద అతను కూడా ఇల్లు ఖాయం అవుతుంది కొనుక్కుంటాడు ఇక 3 ఇల్లు ఉన్నట్టే నాకు ఆ ఉన్న ఇల్లు చాలు నేను ఇంకొక 15 ఏళ్ళ పైన ఇల్లు బతకాలని కోరుకుంటున్నా మీరు కూడా మీ పిల్లలకి జాబ్ కావాలని నేను కోరుకుంటున్నా నేను ఇప్పుడా సరే కాకపోతే మేము కొట్టకుండా కానీ తిట్టేది కొట్టినే కొంచెం పిల్ల ఏది గుమ్మడి పిల్ల ఒక అమ్మల పిల్ల అని నేను ఎప్పుడైనా ఒట్టిగా అయితే ఉండలే నేను ఒట్టి ఎప్పుడు కూడా ఉండలేదు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండదు కానీ నేను వచ్చినా కూడా బడి పిచ్చి పెట్టినా కూడా వాళ్ళ పిల్లలకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నౌకరి కావాలని కోరుకుంటున్నాను ఇది సార్ ఇంకోటి సార్ నేను కూడా కలిసి సార్ బడి పెట్టాం కదా ఆగిపోయేది కానీ ఇప్పుడు సార్ కాబట్టి గురువుల గురించి ఒక చిన్న విషయం చెప్పాలని వచ్చింది కదా చిన్న స్టోరీ లాజిక్ స్టోరీ ఏంటంటే అది ఒక మనకు భారత రాష్ట్రపతి ఉండేవాడు శంకర్ దయాళ్ శర్మ అని అక్కడికి ఆ దేశానికి వెళ్తే ఆ విమానాశ్రయానికి ఆ దేశ రాజే ఆ విమానాశ్రయానికి వచ్చేసి ఆ శంకర్ దయాళ్ శర్మ అనేటువంటి ఆ రాష్ట్రపతిని తీసుకుపోవడానికి విమానాశ్రయానికే వస్తే ఒక దేశానికి రాజు అయినా కూడా విమానాశ్రయానికే వచ్చి అతన్ని పికప్ చేసుకోవడానికి రావడం జరుగుతుంది. అది వాళ్ళ యొక్క అందరి కార్లు తీసుకొని వచ్చి కార్ డ్రైవర్తో పాటుగా వచ్చేవారు. ఎవరిని కింది దిగమని చెప్పేసి ఆ దేశ రాజే ఆ రాష్ట్రపతిని తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్తుంటే అక్కడ అందరూ కూడా ఆ దేశానికి సంబంధించిన ప్రజలు మొత్తం కూడా అసలు ఎందుకు తీసుకెళ్తుండే ఈయన ఒక దేశానికి రాజు అయి ఉండి అతన్ని తీసుకెళ్తుండే వేరే దేశం అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నా అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే ఆ రాజభవనానికి పోయిన తర్వాత ఆ రాజు ఏం చెప్పిండంటే ఈ శంకర్ దయాళ్ శర్మ ఇతను నేను పూణేలో చదువుకునేటప్పుడు నాకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువు కాబట్టి నేను ఆ గురువుని నేను సొంతంగా నా కారులో తీసుకెళ్ళి అంత విలువైన అంటే గౌరవాన్ని ఇవ్వాలి. ఆ గురువు అనేది
ఈ సమాజంలో అత్యున్నతమైన స్థానం ఉంది కాబట్టి ఒక దేశానికి రాజు అయినా కూడా నేను డ్రైవర్ సీట్లో కూర్చొని మా గురువు గారిని నా యొక్క రాజభవనానికి తీసుకురావడం జరిగిందని చెప్పడం జరిగిందండి. అంటే గురువుకి సమాజంలో ఎంత విలువ ఉంటుందనేది మనకు దానివల్ల అర్థమవుతుందండి. ఓకే, నెక్స్ట్ మన ఇక్కడ చివరిలో వచ్చినటువంటి ఇక్కడ లేట్ అయింది వాళ్ళకి ఇక్కడ జీవరత్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం. అందరికీ ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి చాలా మంచి సమయం ఇది. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మన గురువులకి, అక్షరాలు దిద్ద నేర్పినటువంటి గురువులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారు ఒక్కొక్క అక్షరాన్ని మనకు నేర్పించి జీవితం యొక్క విలువను చాలా చక్కగా అర్థమయ్యేటట్లు చేశారు. ఇలాంటి గురువుల వల్ల మనలాంటి విద్యార్థులు, చదువు లేనటువంటి విద్యార్థులు చదువుకొని ప్రయోజకులై సమాజానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకి ఎంతో కొంత గౌరవాన్ని తీసుకొని వస్తున్నామంటే ఇలాంటి గురువులు, వారు నేర్పినటువంటి విద్య, వారు నేర్పినటువంటి సంస్కారం, దాన్ని బట్టే ఎంతోమంది విద్యార్థుల జీవితాలు బాగుపడుతూ ఉన్నాయి. నిజంగా పెద్దసారిని చూస్తే నాకు చాలా భయం అనిపించేది. చాలా సిన్సియర్గా కనపడేవారు సార్. నాకు ఇప్పటికీ అంటే సార్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఒక విషయం, ఎప్పుడన్నా ప్రార్థన జరిగే టైంలో కనుక సార్ వచ్చేటప్పుడు జనగణమన ప్రారంభమైతే ఆయన వచ్చేటప్పటికి జనగణమన ఎక్కడ ప్రారంభమైతే అక్కడే నిలబడి ఇలాగే స్టాచ్యూ ఆడతాం కదా, ఇలాగే ఉండేవారు అనమాట. అట్లాగే ఉండేవారు. జనగణమన అయిపోయేదాకా అలాగే ఉండేవారు. ఒకవేళ ఎక్కడైనా కూర్చున్నా సరే అది వినపడితే వెంటనే లేచి నిలబడేవారు. ఇప్పటికీ నేను దాన్ని ఫాలో అవుతాను. ఎక్కడ వినపడ్డా సరే, ఈవెన్ బండి మీద వెళ్తున్నా సరే నేను ఆగిపోతాను అనమాట. అంటే వీళ్ళ దగ్గర నుంచి చదువు మాత్రమే కాదు, ఎంతో గొప్ప సంస్కారాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత చిన్నసార్ దగ్గర నుంచి ఎంతగా ప్రేమించేవారంటే సార్, అంటే చాలా ఫ్రెండ్లీగా, అంటే సార్ మాట్లాడుతుంటే నాకు అంటే ఆ చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ అదే బిహేవియర్తో ఉన్నారు, అంతే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎంత అంటే అవసరమైతే ఇలా భుజం మీద చేసి అరే రారా రారా నీకు చెప్తా ఇట్లా వెంటేసుకొని పోయేవారు అనమాట, అంత ఫ్రెండ్లీగా. తర్వాత అరుణ టీచర్ వచ్చేసి ఇంకొంచెం అంటే ఒక స్కూల్లో టీచర్గా మాత్రమే కాదు, వాళ్ళు ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టేవాళ్ళు. నేను, వెంకన్న, ఇంకొంతమంది బహుశా సైదులు అనుకుంటా కొంతమంది టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఫాదర్ కూడా ఉండేవాళ్ళు. అందరూ వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చోబెట్టి చాలా చక్కగా మనకి చదువు చెప్పేవారు అనమాట. అంటే స్పెషల్ కేర్ అనమాట. అంటే స్కూల్లో మాత్రమే కాదు, ఇంటి దగ్గర కూర్చోబెట్టి కూడా చాలా మంచి కేర్ తీసుకున్నటువంటి వాళ్ళు. ఇలాంటి గురువుల వల్ల నిజంగా మన జీవితాలు నిజంగా చాలా ధన్యమైనవి. ఒకప్పుడు ఇదే స్కూల్ని చూస్తే ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు లేకుండే, కానీ రాను 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 ఇటువంటి గురువుల వల్ల అంటే వాళ్ళ యొక్క తాపత్రయం, వాళ్ళ యొక్క శ్రమ, అంటే ఒక మారుమూల ఊరిని ఎంచుకొని బాగు చేయాలి అనే తపన వాళ్ళు కలిగి ఉండి వాళ్ళు పడ్డటువంటి తపన అది వృధా కాలేదు. అంటే సార్ వాళ్ళకంటే ముందు ఇంకా ఎవరైనా గురువులు పనిచేశారో లేదో నాకు తెలీదు, బహుశా వీళ్ళే ఫస్ట్ ఏమో తెలియదు ఈ గ్రామంలో పనిచేయడం. కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక జీల్ వచ్చేసింది. అంటే మన పిల్లలకి విద్య కావాలి, మన ఊరిని కొంత బాగు చేసుకోవాలి. అలాంటి ఒక జీల్ రావడం వల్లనే ఈరోజు ఇంత మంచి స్కూల్ని చూడగలుగుతున్నాం. ఈ గ్రామం నుంచి ఎంతోమంది విద్యార్థులు తయారవడం నిజంగా చాలా హర్షణీయం అన్నమాట, చాలా సంతోషకరమైనటువంటి విషయం. తర్వాత మన అటెండర్ యాదగిరి గారి గురించి చెప్పాలంటే, ఎవడైనా స్కూల్కి రాలేదంటే ఇంటికి పోయేవాడు అస్సలు. అంటే ఇంట్లో కూడా పిల్లలు మారం చేస్తే చెప్పరాసి యాదగిరి చెప్పనా అనేవాళ్ళు తల్లిదండ్రులు, పేరెంట్స్. అంటే కాతం వాళ్ళకి కిమ్మనకుండా ఉండేవాళ్ళు అనమాట. అంత భయం ఒక విధంగా. అంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్లోకి లాక్కొచ్చే బాధ్యత అటెండర్ గారిది అయితే, ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని
ఎలా నేర్పించాలో, ఏం చెప్పాలో, ఎక్కడ ఎవరిని ఎట్లా సిట్రేట్ చేయాలో ఆ బాధ్యత గురువులు తీసుకున్నారు. నిజంగా మన తల్లిదండ్రుల తర్వాత అత్యంత పెద్ద బాధ్యత తీసుకున్నారంటే ఇటువంటి గురువులు. వారికి మనస్ఫూర్తిగా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను సూర్యాపేటలో ఉంటున్నాను. నేను బేసిక్గా అంటే నా ఫ్యామిలీ అంటే నా పరిస్థితిని బట్టి నన్ను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీస్ కొంతమంది ఆదరించారు. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా చక్కగా ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల చాలా చక్కగా ఉన్నాను. నాకు భార్య, 2 పిల్లలు. నా భార్య డిఎస్సి కొరకు ప్రిపేర్ అవుతూ ఉంది. నేను సూర్యాపేటలో ఉంటున్నాను. మా సొంత ఊరు వచ్చేసి వెలుగుపల్లి. థ్యాంక్ యూ సార్. సైదులు మాట్లాడవలసింది కొంచెం రావాలి. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయులకు నమస్కారం. సోమేశ్వర సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. క్లాప్స్. నమస్కారం. ఇంతసేపు మీరు అందరూ కూడా ఓపికతో విన్నారు. ప్రసంగాలన్నీ కూడా నా రకాలుగా చెప్పారు. వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పారు. వాళ్ళ యొక్క పిల్లల కుటుంబ పరిస్థితి చెప్పారు. నేను ఒక భక్తి పాట పాడతానండి. మొదటి పాట పాడినాక ఆ పాట పాడిన తర్వాత నా యొక్క ప్రసంగం చేస్తాను. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శశయ్యపై పవలించిన శ్రీపతివో, పాలకడలిలో శశయ్యపై పవలించిన శ్రీపతివో. వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో. ముగ్గురమ్మలకు మూలపుటమ్మగా భూమిలో వెలసిన ఆదిశక్తివో. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా. నీ వాకిట నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలొక రే అయినా. నీ పదములపై కుస్మము నేనై నిలిచిన చాలును క్షణమైన. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మన వేదాంతాల పురాణాల్లో ఉందండి. అవి కూడా మనందరికీ కూడా తెలుసు. ఆ యొక్క అలవతోనే మీరందరూ కూడా మమ్మల్ని పిలిచారు. నాకెంతో సంతోషంగా ఉంచుకోవాలి. ఆయన నుంచి కూడా శుభ్రత అని ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన వైటి తాగేవాడు, అందరికి తెలుసు. అయితే ఆ రేఖ ఉంటుందే, ఆ రేఖను 10 సార్లు కలిగేవాడు అని ఇట్లా చూసేవాడు. అంటే అది మనం ఇట్లా చూడవలసిన అవసరం లేదు. శుభ్రత. ఇక సంస్కృతి సమాజం. ఇప్పుడు ఈ మన ఈ సమ్మేళనానికి మా పూర్వ విద్యా సమ్మేళనానికి మమ్మల్ని పిలిచారు. నాకు చాలా సంతోషం ఉందండి. మన మహేశ్వరి మొన్న వచ్చింది, వాళ్ళ బావ ఆమె ఇద్దరు వచ్చేసి మాకు మోటివేట్ చేసింది. మన వెంకటయ్య గారు ఆకారపు వెంకటేశ్వర గారు వారు నేను లక్షల కాలం చెప్పినా మర్చిపోయినా. నా శిష్యులు లక్షల కాలంలో ఇంజనీర్లు, 20 మంది టీచర్లు, 20 మంది ఉపాధ్యాయులు. ఏంటంటే ఉపాధ్యాయులు అంటే సంస్కృతి సమాజం. ఉపాధ్యాయుడు సమాజం పరిరక్షించాడంటే కాపాడేవాడు. ఉపాధ్యాయుడు మంచిగా ఉంటే
బడి ఉండాలి, గుడి ఉండాలి. ఊరికి 2 ఉండాలమ్మా. బడి ఉండాలి, గుడి ఉండాలి. ఒక మేడం చెప్పింది, నా పిల్లల్ని నేను సార్ జ్ఞాపకం వస్తుంది, నా పిల్లల్ని నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకు నయాన భయాన చదువు రావాలి అని. మన మహేశ్వరి వాళ్ళ బాగా వచ్చి మా ఇంటికి వచ్చి పుస్తకంగా వచ్చి, అంటే నాకంటే ముందు మన బ్రహ్మయ్య గారు ఉన్నారు, బ్రహ్మచారి సార్, ఆయన కూడా ఉండాలి. నన్ను ఇన్వైట్ చేయలేదు, ఆయన ఫీల్ కాదు, కానీ నాకంటే సీనియర్ ఆయన, నాకంటే ముందు పనిచేసింది. అంటే అప్పుడు 4వ తరగతి ఉండే అమ్మ, 4గే ఉంది. అంటే లక్ష్మీ కాలువ ఇంత పెద్ద ఊరు, అంటే చిన్న ఊరు అయినా మట్టిలో మాణిక్యాలు అంటే బురద ఎక్కడ చూసినా బురద. ఇప్పుడు బురద కాదు, బంగారపు తాయి అంటారే, మా పెద్దవాళ్ళు ఏమంటారు, బంగారపు తాయి కొడుతున్నాయి అంటారు. అంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు బంగారం అన్నీ ఉన్నాయి అంటారు. అయితే బంగారం తాయి కొడుతుంది అంటే ఇంటికో ట్రాక్టరు, తర్వాత సరే కార్లు ఉన్నాయో కానీ ఇంటికో ట్రాక్టర్. ఎవరి ఇంటి ముంగట వాళ్ళు మంచిగా ఉండాలి, నున్నగా ఉండాలి, మంచిగా బురద లేకుండా ఉండాలి. ఇళ్ళు అప్పుడు పూరి గుడిసె ఉండి ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అయినాయి. చాలా సంతోషం. లక్ష్మీ కాలువ అంటే మోత్కూర్ ఏరియాలో అడ్డగూరు మండలంలో లక్ష్మీ కాలువ ఇది ఫస్ట్ విలేజ్. వీరందరూ కూడా ఇక్కడ 4 ఉంటే బ్రహ్మయ్య గారి ఆధ్యాయంలో అప్పుడు సర్పంచ్ ఎవరు ఉన్నారనండి. అప్పుడు 19లో సర్పంచ్ గారు సంపాదించి తర్వాత పోతే పొన్నాలి వెంకన్న వాళ్ళు కొండయ్య గారు, సత్యయ్య గారు వాళ్ళందరినీ కలిసి అరుణమ్మ గారు ఉన్నారు కదా, అరుణమ్మ గారు అయ్యగారికి ఇచ్చేది. అయితే మాతో పాటుగా సమానంగా పనిచేసింది పాప ఆవిడ. అది గుర్తింపు ఉంది. నేను అంటే మహేశ్వరి ఉండి అరుణ మేడం కూడా వస్తున్నారు, అది సంతోషం అనిపించింది. అంటే మా అమ్మాయి కూడా, నా బిడ్డ మా అమ్మాయికి MBA చేసింది, మా అల్లుడేమో సాఫ్ట్వేర్ వచ్చింది హైదరాబాద్లో. అయితే నువ్వు కూడా రా అమ్మ అని చెప్పి మహేశ్వరి అన్నది. మా అమ్మాయి కూడా ప్రయాణమై లక్ష్మీ కాలం ఎట్లా ఉంటుంది చూద్దామని వచ్చింది. అంటే సంతోషం. లక్ష్మీ కాలం అంటే లక్ష్మీ కాలే మట్టిలో 7th ఉంటే దాన్ని 10th చేసినాం. అప్పుడు నేను ఉన్నప్పుడు 200 మంది పిల్లలు ఉండి ఇప్పుడు 40 మంది అయ్యారు. నేను అక్కడికి పోలే, నన్ను ఇన్వైట్ చేశాను. కానీ లక్ష్మీ కాలం అనగానే నాకు ప్రాణం వచ్చేసింది. నాకు సంతోషం అనిపించింది. అది పోతే చాలా మర్యాద ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ చూడాలి. ఆ యువకులు వాళ్ళలో ఉత్సాహం. ఇక్కడ దాన్ని ఏమంటామంటే ఉత్సాహం. విలేజ్ గ్రామం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది. మరి గ్రామం బాగుపడాలంటే ఏముండాలి? స్కూల్, బడి ఉండాలి. గుడిలో పోయి స్వామి మమ్మల్ని చల్లగా చూడాలి, దండం పెట్టే గుడి ఉండాలి. మంచి చదువుకోవడానికి బడి బాగా ఉండాలి. ఈ 2 నాకు ఎక్కువ దమ్ము వస్తుంది ఈ మధ్యలో. 5th క్లాస్ చేసినాం. అయితే ఈ 5th క్లాస్ కాదు, తీసుకుంటే చక్కగా 7th 8th పోవాలి. ఇక్కడి నుంచి లక్ష్మీ కాలం నుంచి తీసుకుంటే ఎక్కడికి పోవాలి? 8th పోవాలి. అంటే 7th పాస్ కావాలి. అంటే 7th 6-7 తర్వాత ముందు మన వెంకన్న గారికి ఆకార వెంకన్న అనగా ఎక్కడి నుంచి అండి? అంటే లక్ష్మీ కాలం నుంచి. ఎవరు నువ్వు అంటే నేను ఆకార. జై హింద్, జై లక్ష్మీ కాలువ. వెంకన్న గారికి ధన్యవాదాలు. వారు మీరేనా సార్? మీరేనా ఆకార మీరేనా వెంకన్న గారికి ధన్యవాదాలు. ఇలాంటి ఈ మామూలు విషయం కాదు, ఇది భుజాల మీద వేసుకొని మోటివేషన్ చేసి అందరినీ ఇంతమంది వచ్చిందంటే ఇది గురువుగారికి మిగతా వాళ్ళకు కూడా చాలు. ఇంకా కూడా ఇలాంటి సమ్మేళనాలు, ఇలాంటి పూర్వవిద్య సమ్మేళనాలు ఇవాళ పెట్టి ఇంకా అభివృద్ధి చేసేసి వాటిని ఇంకా ముందు పదంలో తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. మా పిల్లలకు కూడా నేర్పిస్తూ మా పిల్లల్ని కూడా అత్యున్నతమైన స్థానంలో ఉంచుతామని ఈ విధంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మిత్రమా, ఒక్క మాట. అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అన్నీ మన రక్త సంబంధాలు. ఇవిగాక మన ఇష్టాలను, మన కష్టాలను
పంచుకునేది స్నేహితులు మాత్రమే. ఆ స్నేహితులనిచ్చే ఆలయం ఈ బడి. ఇది ఒక్క బడి కాదు నేస్తమా, మన కన్న తల్లి ఒడి. మనకు అన్నమిచ్చే మడి, మనకు జ్ఞానమిచ్చే గుడి, మన తలరాతల తడి. కనుకే ఆ ప్రేమ తడితో మీకు అందిస్తున్న ఈ పాట. రచన మీ రాచకొండ రమేష్, గానం గడ్డం సంతోష్, సంగీతం గజ్వేల్ వేణు. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. తల్లిలాగా పెంచి మము తరాలకు పంచి అక్షరమందించి బతుకు ఆనవాళ్ళ నుంచి. వెన్నంటి నిలిచిన మన పుస్తకాల సంచి బతుకు పుటల దారిలో నమము ముందుకు నడిపించి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. కొత్తగా వేసిన మన అడుగులు చిరు చిరు నవ్వులతో కలుపుకున్న చిన్ని చేతులు. మన రాకతో మురిసిన తరగతి గదులు చెలిమితోటి పంచుకున్న మధ్యాహ్నపు మెతుకులు. చదువుల సల్లని నీడా అంతెత్తు ప్రహారి గోడ మరువలేనిది జాడ మనసు నింపుకున్న మేడ. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. పంతుళ్ళు ప్రేమతో బోధించిన పాఠాలు ఈరోజు నిజమై ఇలా నడిచే కదా నేస్తాలు. గంట గంట కోమారు మోగెను మన బడి గంట, నేటికి క్రమశిక్షణ కాయే మనకు జేగంట. తప్పు ఒప్పు చెప్పినరు తప్పుటడుగులొద్దన్నరు, తీర్చలేని రుణమైనరు జ్ఞాపకాల వనమైనరు. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా. నలుదిక్కుల నడిపించే నిండైన మైదానం, గుండె నిండ మోసిందిర ఎన్నో కాలాలను. ఏడేడు బిడ్డలు తనను ఇడిసిపోతుంటే కన్నీటి వాగై మనల సాగనంపింది. తల్లి కన్న మిన్నగా నిలిచే మన వెన్నుగా, కడదాకా మనమంతా తలుచుకునే సన్నిధి. బడిరా బడిరా మన కన్న తల్లి ఒడిరా, బడిరా బడిరా మనకు అన్నమిచ్చే మడిరా. బడిరా బడిరా అది జ్ఞానమిచ్చే గుడిరా. బడిరా బడిరా మన తలరాతల తడిరా.
కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నీవురై మిగిలున్నా క్షమించని
అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా స్నేహ గీతిక ఒక్కోలాంటి భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండల తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి.